అబ్బబ్బబ్బబ్బా! ఈ కార్తీక మాసం వస్తే మొగుళ్ళకి మొహం వసిపోద్దురా. నెల రోజులు ముక్కు ఉండదు, మందు ఉండదు, మంచం ఉండదు. అబ్బా! ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ వారానికి 2 సార్లు అది లేకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందిరా. పోనీ పక్కింట్లో టెంటేద్దామంటే అక్కడ కార్తీక మాసమేరా. ఇక నా పరిస్థితి ఎలా ఉందంటే ఇంకేదంటే పాప సంగతి చెప్పేవాళ్ళు. పాపం నాకైతే వారం 2 సార్లు కానీ ఎదురింటి పాపతో అయితే వారం అంతా అదే పనిరా. దేవుడా, కార్తీక మాసం బాగానే 30 రోజులు పెట్టు. ఈ సంవత్సరం పెట్టుంటే మా బతుకు బస్ స్టాండ్. ఇక మా పని బాత్రూమ్ పోయి బంద్ చేసుకోవడమే. ఆడవాళ్ళ పని చక్కగా శుభ్రం పూజ చేసుకుంటూ రాత్రి అయితే కాలేసుకుని ముద్దమన్నారు పక్కింటి అమ్మాయి స్వామి రంగం కాలు వేసుకుని ఆ కార్తీక దీపం చూసుకుంటే హాయి గడిపెత్తారు.